వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరూ తెలియని వాళ్ళు చాలా తక్కువ. ఒకరు సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, మరొకరు మాజీ ఎంపీ ఇప్పటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వైసీపీ హయాంలో సునీల్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అప్పట్లో ఎంపీగా ఉన్న ట్రిబుల్ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారన్నది ప్రధానమైన ఆరోపణ. అప్పట్లో బాధితుడు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ కేసులు బలం పుంజుకున్నాయి. విచారణ సాగుతోంది, వివాదం ముదురుతోంది. ఈ మధ్యనే సునీల్ కుమార్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల ఆధారంగా ఆయనను సర్వీస్ నుంచి తొలగించాలి అన్న రఘురామ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు అంతకుముందు తొలి వివాదపు పూర్వాపరాలు చర్చించడంతో పాటు వీళ్ల వ్యక్తిగత జీవిత ప్రయాణం గురించి తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. వీరిద్దరూ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్లు కావడం యాదృచ్ఛికమే అయినా ప్రవృత్తుల పరంగా కొన్ని పోలికలు ఆశ్చర్యపరుస్తున్నాయి. సునీల్ కుమార్ను ఒకప్పుడు టీడీపీ తన మనిషిగా భావించి కీలకమైన బాధ్యతలు అప్పగించినా ఆ తర్వాత వైసీపీకి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ట్రిబుల్ విషయం కూడా అంతే. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా చెప్పే కేవీపీ రామచంద్రరావు స్వయానా వియ్యంకుడే అయినా ఆ తరువాత కాలంలో రఘురామకృష్ణరాజు పార్టీలు మారుతూ వచ్చారు. వ్యాపారాల్లో నుండి రాజకీయాల్లోకి వచ్చిన ట్రిబుల్ కాంగ్రెస్ నుండి వైసీపీ, బీజేపీ, మళ్లీ వైసీపీ, ఇప్పుడు టీడీపీ దాకా పార్టీలు మారుతూ వచ్చారు. మొత్తానికి ఇద్దరి జీవితాల్లోనూ ఆసక్తికరమైన మార్పులున్నాయి. వారి ఆసక్తుల్లోనూ పోలికలున్నాయి. సునీల్ కుమార్ది చదువుకున్న కుటుంబం. డిగ్రీ దాకా సొంత జిల్లాలోనే చదువుకున్న పీజీ మాత్రం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో సాగింది. ఎంఏ సోషియాలజీలో గోల్డ్ మెడలిస్ట్ కూడా. సివిల్స్ కు ఎంపికై ఆంధ్రప్రదేశ్ క్యాడర్ను ఎంచుకున్నారు. అప్పట్లో అధికార తెలుగుదేశం పార్టీ వైఎస్ సొంత జిల్లా కడప మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వైఎస్ ప్రభావాన్ని తగ్గించడానికి ఆ జిల్లాకు ఎస్పీగా ఉమేష్ చంద్రను, పులివెందులకు ఏఎస్పీగా సునీల్ కుమార్ని పంపింది. ఆ విధంగా టీడీపీ పాలకులకు సునీల్ కుమార్ మీద మంచి అభిప్రాయమే ఉండేది. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సునీల్ కుమార్ క్రమంగా ఆయనకు దగ్గరయ్యారని, అందుకోసం ఢిల్లీ లాబీని వాడుకున్నారని అంటారు. మొత్తానికి మళ్లీ 2014లో టీడీపీ వచ్చినప్పటి నుండి సునీల్ కుమార్ కు కష్టాలు మొదలయ్యాయి. అధికారులు పార్టీ విధేయత ప్రదర్శించే సాంప్రదాయం, అలాంటి వాళ్లకు పదవుల కేటాయింపులలో ప్రభుత్వాలు పక్షపాతం చూపటం కూడా మొదలైంది. అందులో భాగంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ వెనకబడ్డారు. మళ్లీ 2019లో వైసీపీ రాగానే సునీల్ కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టారు. అవునన్నా కాదన్నా ఆయన పోలీస్ అధికారుల్లో చాలా ముఖ్యుడిగా మారిపోయారు. సహజంగానే అలాంటి అవకాశాన్ని ఏ అధికారి కూడా వదులుకోరు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. అదే జరిగింది ఇక్కడ కూడా. రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే వ్యాపారాలు ఆయన వృత్తి. వైఎస్తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ తరువాత కేవీపీ రామచంద్రరావుకు వియ్యంకుడిగా మారడమే కాదు, అప్పటికే ఆయన గోకరాజు గంగరాజుకు, కనుమూరి బాపిరాజుకు సమీప బంధువు కూడా కావడంతో రాజకీయాల మీద సహజంగానే ఆసక్తి బాగా పెంచుకున్నారు. 2014 ఎన్నికలలో వైసీపీ నుండి టికెట్ ఆశించారు. నిజానికి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పాజిటివ్ గా జీవిత చరిత్ర కూడా రాయించారు. కానీ టికెట్ రాకపోవడంతో ప్రచురించకుండా వదిలేశారు. బీజేపీలో చేరారు. కానీ అక్కడ ఆయన ఆశించిన ప్రాధాన్యమేమీ దక్కలేదు. అందుకే 2019 నాటికి మళ్లీ వైసీపీలోకి వచ్చి నరసాపురం ఎంపీగా గెలిచారు. అలా ఎంపీగా గెలవాలన్న కోరిక నెరవేరినా పార్టీ అధినాయకుడు జగన్తో ఆయనకు పొసగలేదు. విభేదాలకు ప్రత్యేకమైన కారణాలంటూ లేకపోయినా ఇద్దరికీ ఉన్న యుగో అందుకు ప్రధాన కారణమని, తెగేదాకా లాక్కున్నారని వాళ్లను దగ్గరగా చూసిన వాళ్ళు అంటుంటారు. జగన్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వం మీద రఘురామకృష్ణరాజు ప్రత్యక్షంగానే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. రాను రాను ఆ దాడి పెరుగుతూ వచ్చింది. రచ్చబండ పేరుతో ఫేస్బుక్ లైవ్ కార్యక్రమం కూడా నడిపేదాకా ఆయన వ్యతిరేకత పెరిగింది. మొత్తానికి 2021 మే నెలలో ఎంపీ రఘురామకృష్ణరాజును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసింది. అదే సమయంలో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ గుంటూరు సిఐడి ఆఫీసులో రఘురామకృష్ణరాజు మీద భౌతికంగా దాడి చేయించారని, అప్పటికే బైపాస్ సర్జరీ అయి ఉన్న ట్రిబుల్ ను హింసించారని ఆరోపణలు వచ్చాయి. పైగా
గాయాలు లేవని సర్టిఫికెట్ ఇచ్చిన మహిళా డాక్టర్ ఆ తర్వాత కాలంలో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఆర్ఆర్ పెట్టిన కేసులు ముందుకు నడవకపోగా ఆయనను మానసికంగా శారీరకంగా హింసించారనే విమర్శలున్నాయి. 2024 ఎన్నికల నాటికి టీడీపీలో చేరిన దగ్గర నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్ఆర్ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు. సునీల్ కుమార్ మీద కేసులు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది, విచారణ చేపట్టింది. మరో 6 నెలల సర్వీస్ మాత్రమే మిగిలి ఉంది. ఇలా ఉండగా కాపు దళితుల రాజ్యాధికార ఫార్ములా మీద గత వారం సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి పుట్టించాయి. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయనను సర్వీస్ నుండి ఎందుకు తొలగించకూడదు అంటూ రఘురామ చేసిన వ్యాఖ్యల మీద కూడా రచ్చ మొదలైంది. అయితే అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా దళితుల అభ్యున్నతికి కృషి చేయడం, ఉపన్యాసాలతో చైతన్యం నింపడం సునీల్ కు కొత్త కాదు. కాపుల శక్తి, దళితుల అండతో రాజ్యాధికార సాధన గురించి ఆయన 2005 నుండే మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటకొస్తే రాఘవయ్య అనే చురుకైన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కు సునీల్ కు ఒకప్పుడు ఉమ్మడి స్నేహితుడు అన్నది కూడా రహస్యమేమీ కాదు. అందుకే ఇప్పుడు సునీల్ కుమార్ మాటలను వివాదాస్పదం చేయడం అర్ధరహితమని చాలా మంది దళిత నాయకులు వాదిస్తున్నారు. ఇదంతా ఒక వంతైతే రఘురామకృష్ణరాజు, సునీల్ కుమార్ ఇద్దరు సృజనాత్మకతకు పెట్టింది పేరు. సాహిత్యం మీద ఇద్దరికీ ఆసక్తి ఉంది. సునీల్ కుమార్ ఇప్పటిదాకా సుమారు 50 కథలు రాశారు. నీలవేణి పేరుతో ఒక కథా సంకలనం వెలువడింది. ఎడాపెడా రాసేసే ప్రొఫెషనల్ రైటర్ కాకపోయినా రాయాలి అనిపించినప్పుడల్లా రాస్తూనే ఉన్నారు. స్వాతి పత్రికలో ప్రారంభం పేరుతోనూ, ఆంధ్రజ్యోతి వీక్లీ నవ్యలో సయ్యాట పేరుతోనూ ఆయన రాసిన నవలలు సీరియల్స్ గా వచ్చాయి. ఇవీ కాకుండా కొన్ని పత్రికల్లో కాలమ్స్ కూడా రాశారు. ఒక పోలీస్ అధికారిగా ఎన్నో అవార్డులు అందుకున్న సునీల్ కుమార్ తన సాహిత్య కృషికి కూడా పురస్కారాలు అందుకుని ఉండడం విశేషం. ఇంకొక వైపు వ్యాపారాలు, రాజకీయాలతో సతమతమవుతూ ఉండే రఘురామకృష్ణరాజు సినిమాల విషయంలో ఒక ఎన్సైక్లోపీడియా. సినీ సాహిత్యం ఆయనకు కొట్టిన పిండి. కనీసం 4000 సినిమా పాటలు అక్షరం పొల్లుపోకుండా పాడగలరు. వాటిని విశ్లేషించగలరు. అనుకరణాలు, అనుసరణాలు గుర్తించగలరు. ఏ పాట ఏ సినిమాలోదో, రచయిత ఎవరో, సంగీత దర్శకులెవరో కూడా చెప్పగలరు. పాటల రచయితల మీద, సంగీత దర్శకుల మీద, గాయకుల మీద గంటల కొద్దీ అనర్కలంగా మాట్లాడగలరు. ఒక రాజకీయ నాయకుడికి ఈ అరుదైన పరిజ్ఞానం ఉండడం ఖచ్చితంగా విశేషమే. ఇది ఈ ఇద్దరిలో ఉన్న మరో కోణం. ఇంకో 6 నెలల్లో రిటైర్ అయ్యే సునీల్ కుమార్ రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం యాదృచ్ఛికం కాదు. ఆయన చాలా కాలంగా నడుపుతూ ఉన్న అంబేద్కర్ ఇండియా మిషన్ కు పూర్తి సమయం వెచ్చించవచ్చు. ఈ కేసులో సంగతి ఎలా ఉన్నా పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వీరిద్దరూ రాజకీయాల్లోనూ మళ్లీ ఎదురు పడతారేమో చూడాలి. ఎన్నికల్లో పోటీ పడ్డా ఆశ్చర్యం లేదు.